హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా కొద్ది నిమిషాల క్రితమే గ్రూప్ ఏ గెజిటెడ్ ఆఫీసర్స్కి సంబంధించి ఒక భారీ నోటిఫికేషన్ అయితే వచ్చింది. జాబ్లో చేరగానే 1,30,000కి పైగానే శాలరీ వస్తుంది. నిజంగా కొడితే ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ని కొట్టాలి. ఎందుకంటే మీకు ఇందులో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఇంకా ఏ ఇతర గవర్నమెంట్ జాబ్స్కి అయితే ఉండవు. అన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఎటువంటి అనుభవం అవసరం లేదు. మీరు ఏ గ్రూప్లో పాస్ అయినా అప్లై చేయొచ్చు. ఎటువంటి రన్నింగ్ కూడా లేదు. అండ్ ఆల్ ఇండియా పోస్టింగ్ కూడా ఉంటుంది. కాబట్టి మిస్ చేసుకోవద్దు. అప్లై ఆన్లైన్ కూడా స్టార్ట్ అయిపోయింది ఈ రోజు నుంచే. అన్ని డీటెయిల్స్ని ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరు కూడా చివరి దాకా చూడండి. సో చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో మీరు లైక్ చేస్తే ఎలాంటి నష్టం అయితే లేదు మీకు. సో లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ ఏ గెజిటెడ్ ఆఫీసర్స్కి సంబంధించి అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం అయితే జరిగింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 170 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో జనరల్ డ్యూటీ అలాగే టెక్నికల్ విభాగంలో ఈ జాబ్స్ని అయితే భర్తీ చేస్తున్నారు. అన్ని కేటగిరీల వాళ్ళకి వేకెన్సీస్ అనేవి కేటాయించారు. జనరల్ కేటగిరీ అంటే యూఆర్, అలాగే ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఇలా ప్రతి కేటగిరీకి సంబంధించి వేకెన్సీస్ని అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేస్తున్నారు. అన్ని కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. ఇది యొక్క జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు స్టార్టింగ్లోనే అసిస్టెంట్ కమాండెంట్ హోదాలో మీకు బేసిక్ పేనే 56,100 అనేది ఉంటుంది. సో దీంతోపాటు మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి చాలా అలవెన్సెస్ ఉంటాయి. అవన్నీ కలుపుకుంటే 1,30,000కి పైగానే సాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇంకా మీకు ఇందులో ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయంటే చూడండి. మెడికల్ కవర్ అనేది మనకి మన ఫ్యామిలీకి అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే గవర్నమెంట్ అకామిడేషన్ అంటే గవర్నమెంట్ క్వార్టర్స్ ఇస్తారు, లేదంటే హౌస్ రెంట్ అలవెన్సెస్ ప్రొవైడ్ చేస్తారు. 45 days ఎర్నర్డ్ లీవ్స్ అని ఉంటాయి, క్యాజువల్ లీవ్స్ కూడా ఉంటాయి. అండ్ ఇన్సూరెన్స్ కవరే 1,25,00,000కి పైగా అమౌంట్కి సంబంధించి ఇన్సూరెన్స్ సదుపాయం అనేది ఉంటుంది. నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేది ఉంటుంది. క్యాంటీన్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఈసీహెచ్ఎస్ మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి. స్పోర్ట్స్ అండ్ అడ్వెంచర్ యాక్టివిటీస్కి సంబంధించి మీరు నేర్చుకోవచ్చు. అండ్ ఫ్రీ రేషన్ సదుపాయం కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే ఇవే కాకుండా మీకు ఫ్యూచర్ పరంగా జాబ్స్కి సంబంధించి ప్రమోషనల్ ఆపర్చునిటీస్ కూడా చూడండి. మంచి హయ్యర్ పొజిషన్స్కి కూడా వెళ్ళొచ్చు అనమాట. సో అలాంటి టాప్ క్లాస్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కాబట్టి సో అది కూడా మనకి పెద్దగా క్వాలిఫికేషన్ కూడా ఏమీ లేదు కాబట్టి ఎవరు కూడా వదులుకోవద్దు. అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, క్వాలిఫికేషన్స్ అండ్ ఏజ్ లిమిట్కి సంబంధించి డీటెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఉద్యోగాలకి సంబంధించి ఓన్లీ అబ్బాయిలు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. అమ్మాయిలకి ఈ నోటిఫికేషన్లో వేకెన్సీస్ అయితే లేవు. సో మీరు ఫీల్ అవ్వద్దు. మీకు ఫర్దర్గా ఎలాంటి ఆపర్చునిటీ వచ్చినా ఈ సంస్థ నుంచి మీకు చెప్తాను. ప్రజెంట్ అయితే ఇక్కడ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే వేకెన్సీస్ అనేవి ఖాళీలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఏదైతే అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలు ఉన్నాయో దీనికి సంబంధించి జనరల్ డ్యూటీ అండ్ టెక్నికల్ విభాగంలో భర్తీ చేస్తున్నారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 1 July 2026 నాటికి మీకు మినిమం 21 years ఆఫ్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏమో జనరల్ వాళ్ళు 25 years వరకు, ఓబీసీ వాళ్ళు 28, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 30 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో 2 రకాల బ్రాంచెస్కి సంబంధించి సేమ్ ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే జనరల్ డ్యూటీ బ్రాంచ్కి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ అంటే మీరు ఏదైనా డిగ్రీ అనేది పాస్ అయితే సరిపోతుంది. కాకపోతే ఇంటర్మీడియట్లో మాత్రం మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్గా చదివి ఉండాలి అని చెప్పేసి అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. లేదంటే మీరు డిప్లొమాలో ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ చదివి డిగ్రీ చేసినా కూడా సో మీకు కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు అనమాట. ఇక్కడికించి మీరు డిగ్రీ అనేది పాస్ అయితే సరిపోతుంది. టెక్నికల్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకి మీరు అప్లై చేసుకోవాలి అంటే ఇంజనీరింగ్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అది ఏ డిసిప్లిన్లో అంటే నావల్ ఆర్కిటెక్చర్ కానీ, మెకానికల్ కానీ, మెరైన్, ఆటోమోటివ్, మెకాట్రానిక్స్, ఇండస్ట్రియల్, ప్రొడక్షన్, మెటాలర్జీ, డిజైన్, ఏరోనాటికల్, ఏరోస్పేస్ ఈ యొక్క విభాగంలో క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా మీకు కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఈ పోస్టులకి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ ఆల్రెడీ మీకు మెన్షన్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ జాబ్స్కి మనకి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే టోటల్గా 5 stagesలో సెలక్షన్ అనేది జరుగుతుంది. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా డిఫరెంట్ సెంటర్స్లలో రిక్రూట్మెంట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఫస్ట్ స్టేజ్లో ఏంటి అంటే మనకి కామన్గా కోస్ట్ గార్డ్ కామన్ అడ్మిషన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడుగుతారు ఇందులో. సో మనకి మన సొంత రాష్ట్రాల్లోనే ఎగ్జామ్స్ అనేవి ఉండేటువంటి అవకాశం అనేది ఉంది. ఇందులో మనకి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే ఇంగ్లీష్, రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్ ఈ టాపిక్స్ మీద మీకు క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. 2 hours ఎగ్జామ్ అనేది ఉంటుంది.
సో ఎవరైతే యొక్క స్టేజ్ 1 అనేది పాస్ అవుతారో సో దీనికి సంబంధించి మీకు ఫర్దర్ స్టేజ్కి అయితే పిలవడం అనేది జరుగుతుంది. ఇందులో మీకు ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్, ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ అనేది డిడక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఇచ్చారు. అంటే మనకి నెగటివ్ విధానం కూడా ఉంది, గమనించాలి. స్టేజ్ 2లో ఏంటి అంటే మీకు ప్రిలిమినరీ సెలక్షన్ బోర్డ్కి సంబంధించి ఇందులో మీకు ఏమేమి ఉంటాయంటే స్టేజ్ 2లో కంప్యూటరైజ్డ్ కాగ్నిటివ్ బ్యాటరీ టెస్ట్ అనేది ఉంటుంది, పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్క్రిప్షన్ టెస్ట్. సో అవన్నీ కూడా మనకి కండక్ట్ అయితే చేస్తారు. దీనికంటే ముందు ఏంటి అంటే ఫోటో అండ్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేస్తారు, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. సో తర్వాత మీకు స్టేజ్ 3లో ఏంటి అంటే ఇక్కడ మీకు స్టేజ్ 3లో వచ్చేసి సైకాలజికల్ టెస్ట్, గ్రూప్ టాస్క్ అండ్ ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి మీకు ఎంపిక చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఇచ్చారు. ఈ జాబ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే 8th జూలై అంటే ఈ రోజు మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ రోజు నుంచి అప్లై చేయాలి. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి సపరేట్గా వీడియో అయితే చేస్తాను. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో లైక్ చేసి కామెంట్ అయితే చేయండి అప్లికేషన్ పార్ట్ అని చెప్పేసి. సో లాస్ట్ డేట్ 23rd జూలై వరకు మనము అప్లై అయితే చేసుకోవచ్చు. వెబ్సైట్ వచ్చేసి joinindiancoastguard.cdac.in ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మనము అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో అన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, టాప్ క్లాస్ గవర్నమెంట్ జాబ్స్ గురించి కనుక మీరు వెయిట్ చేసినట్లయితే మాత్రం సో ఈ నోటిఫికేషన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోవద్దు. ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసే క్యాండిడేట్స్ ఎగ్జామినేషన్ ఫీజు అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫీ అయితే లేదు. సో మిగతా వాళ్ళు మాత్రం 300 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎగ్జామ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే టెంటేటివ్ షెడ్యూల్ ఇచ్చారు. 18th సెప్టెంబర్న స్టేజ్ 1కి సంబంధించి, తర్వాత స్టేజ్ 2కి సంబంధించి ఏమో నవంబర్ మంత్లో, స్టేజ్ 3కి సంబంధించి జనవరిలో, దాని తర్వాత ఫైనల్గా వచ్చేసి డిసెంబర్ 26 అంటే 2026 డిసెంబర్ వరకు మొత్తం సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయితే చేస్తారనమాట. సో ఈ విధంగా కంప్లీట్ షెడ్యూల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసే క్యాండిడేట్స్కి మినిమం ఫిజికల్ రిక్వైర్మెంట్, మెడికల్ స్టాండర్డ్స్ అనేవి ఇచ్చారు. ఫిజికల్ స్టాండర్డ్స్ మినిమం మీరు హైట్ అనేది 157 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. వెయిట్ వచ్చేసరికి ఏజ్, హైట్ అండ్ ఏజ్కి తగ్గట్లుగా ఉండాలి. +or-10% యాక్సెప్టబుల్ అని చెప్పేసి ఇచ్చారు. చెస్ట్ వచ్చేసి వెల్ ప్రపోర్షనేట్గా ఉండాలి. మినిమం ఎక్స్పాన్షన్ 5 సెంటీమీటర్స్ అని చెప్పేసి ఇచ్చారు. హియరింగ్ అనేది నార్మల్గా ఉండాలి. ఐ సైట్ వచ్చేసి అసిస్టెంట్ కమాండెంట్ జీడీకి సంబంధించి సపరేట్గా, టెక్కి సంబంధించి సపరేట్గా ఇచ్చారు. అవన్నీ కూడా మీరు క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి ఈ విధంగా కంప్లీట్ షెడ్యూల్ ఇచ్చారు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మీకు ఎజ్జిమాలలో మీకు కంప్లీట్గా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. 44 వీక్స్, జీడీకి సంబంధించి టెక్నికల్ పోస్ట్లకేమో 22 వీక్స్కి సంబంధించి కంప్లీట్ ట్రైనింగ్ ఇచ్చి ఇదే సంస్థలో మీకు పర్మనెంట్ అసిస్టెంట్ కమాండెంట్ హోదాలో జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి రిలీజ్ అయినటువంటి అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. సో ఇది లేటెస్ట్ నోటిఫికేషన్, ఈ రోజు మనకి అఫీషియల్గా అయితే వచ్చింది. అన్నీ కూడా గ్రూప్ ఏ గెజిటెడ్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి పోస్ట్ అనమాట. సో వన్ ఆఫ్ ది టాప్ క్లాస్ గవర్నమెంట్ జాబ్స్ గురించి కనుక మీరు వెయిట్ చేస్తున్నట్లయితే మాత్రం సో ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. ఈ రోజు నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. మీకు అప్లై లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.